ఢిల్లీలోని హైకమిషన్ ఎదుట విహెచ్పి ధర్నా, బ్యారికేడ్లను ధ్వంసం చేసిన బజరంగ్ దళ్, కోల్కతాలో నిరసనలు, అభ్యంతరం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్, మైనార్టీలపై దాడులను ఖండించిన ఐక్యరాజ్య సమితి, అమెరికా చట్టసభ సభ్యుల ఆందోళన. బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న దాడుల పట్ల భారత్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఢిల్లీలోని ఆ దేశ హైకమిషన్ కార్యాలయం వద్ద విహెచ్పి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను బజరంగ్ దళ్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అటు కోల్కతాలోనూ ఆందోళన జరిగాయి. భారత్లో ఆందోళనల పట్ల బంగ్లాదేశ్ నిరసన వ్యక్తం చేసింది. మరియు బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులను ఐక్యరాజ్య సమితి ఖండించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. భారతదేశంలో హిందువులు చాలా ఉదారవాదులు, చాలా బాధ్యత కలిగినటువంటి వాళ్ళు. అక్కడ ఒక హిందువుని నడి రోడ్డు మీద కొట్టి చంపి కాల్చి తగలబెట్టారు. ఇక్కడ ఎంతమంది బంగ్లాదేశీయులు ఉన్నారు? ప్రతి హిందువు ఇక్కడ ఉన్న బంగ్లాదేశీయులను వెంటపడి తరిమితే ఎట్లుంటది? చేయలేదే. అయినా కూడా బంగ్లాదేశ్ ఖండించడం ఏందో అర్థం కాలే. ఇకపోతే సబ్ రిజిస్ట్రార్ల నివాసాల్లో ఏసీబీ సోదాలు, ఆయా కార్యాలయాల ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లలోనూ రాష్ట్ర వ్యాప్తంగా 14 చోట్ల కొనసాగిన దాడులు. భోగాపురం సబ్ రిజిస్ట్రార్ తరఫున పనిచేసే ప్రైవేట్ వ్యక్తి నివాసంలో 18 లక్షలు పట్టివేత. జగదాంబ సెంటర్ కార్యాలయ ఉద్యోగులు ఇద్దరికి కోటి చొప్పున అక్రమాస్తులు. అక్రమ వసూళ్లకు కేంద్రాలుగా మారిన రాష్ట్రంలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఉద్యోగులు, వారి తరపున లంచాలు వసూలు చేసి ప్రైవేట్ వ్యక్తులపై ఏసీబీ కొరడా హులిపించింది. వాళ్ళ నివాసాల్లో సోదాలు చేసి భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించింది. ఆస్తి పత్రాలతో పాటు నగదు, బంగారు ఆభరణాలు, మోటార్ వాహనాలను స్వాధీనం చేసుకుంది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ఆదేశాల మేరకు విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం సహా మొత్తం 14 ప్రాంతాల్లో ఈ సోదాలు చేపట్టింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.